హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే ఏది మంచి ప్రభుత్వం? ఎందుకంటే 100 రోజుల పరిపాలన కంప్లీట్ అయిందండి. కూటమి ప్రభుత్వానికి 100 రోజుల పరిపాలన కంప్లీట్ అయింది. ఏదైతే ఎన్నికల్లో హామీలో భాగంగా, వాగ్దానాల్లో భాగంగా ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో, ఎన్నికల హామీలు ఇచ్చారో వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని, అలాగే గత ప్రభుత్వం ఏదైతే ఎన్నికల హామీలు వాగ్దానాలు ఇచ్చిందో మొత్తానికి ఏదైతేనండి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కంపారిజన్ చేయడం అని కాదు, కానీ 100 రోజుల పరిపాలన పూర్తయింది కాబట్టి 100 రోజుల్లో ప్రతి ఒక్క మనిషికి ఒక పార్టీ పట్ల ఒక అవగాహన వస్తుంది. కాబట్టి ఎంతవరకు న్యాయం చేసింది అనేది మ్యాక్సిమం అర్థమవుతుంది. కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నా. 100 రోజుల పరిపాలనలో ఏది మంచి ప్రభుత్వం క్లియర్గా అర్థమైంది కదండి. ఇక్కడ వరకు ఏది మంచి ప్రభుత్వం మీరు అనుకుంటున్నారు? మీరు ఏది మంచి ప్రభుత్వాన్ని అనుకోబోయే ముందు నేను ఈ ప్రభుత్వం ఏం చేసింది, అలాగే గత ప్రభుత్వం ఏం చేసింది 100 రోజుల్లో 100 డేస్లో చేసేటటువంటి పరిపాలన గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి డెసిషన్ మీరే తీసుకోండి. ఈ ఏది మంచి ప్రభుత్వం అని చెప్పేదానికి డెసిషన్ మేకర్ మీరే, ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఎవరిది మంచి ప్రభుత్వం అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేసే ముందు ఫస్ట్ అయితే కనుక మీ బాధ్యతగా ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే ఏది మంచి ప్రభుత్వం చెప్పడానికి చాలామందికి మీరు అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే మీరు లైక్ చేయడం ద్వారా ఎక్కువ మందికి ఈ వీడియో షేర్ అవుతుంది. ఎక్కువ మంది షేర్ అవడం ద్వారా ఎక్కువ మంది తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చడానికి అవకాశం ఉంటుంది. క్లియర్గా అర్థమై ఉంటుంది. కాబట్టి ఫస్ట్ లైక్ చేయండి. అలాగే నా మోటివేషన్గా కూడా ఉంటుంది. లైక్ చేయండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఏది మంచి ప్రభుత్వం అనే దాని మీద కామెంట్ చేయండి. అంతే రకంగా మన వీడియోలు మ్యాక్సిమం 100% పార్టీలకు అతీతంగా పక్కాగా ప్రజలకు ఉపయోగపడే వీడియోలు మాత్రమే ఉంటాయి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఎందుకంటే షేర్ చేయడం వల్ల ఎక్కువ మంది అభిప్రాయాలు మనం తెలుసుకోగలిగిన వాళ్ళు అవుతాం. చూద్దాం అసలు ఏది మంచి ప్రభుత్వం, ఏ ప్రభుత్వం ఎంత చేసింది అనేది. ముందు ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు హామీలు ఇచ్చారో వాటిలో ఎంతవరకు నెరవేర్చారు, ఎంతవరకు చేయగలరు ఏంటనేది నేను కొన్ని చెప్తాను. సమాధానాలన్నీ మీకే వదిలేస్తానండి. మీ ఇష్టం. ఏది మంచి ప్రభుత్వం మీరే డిసైడ్ చేయండి. తర్వాత అంటే నేను చెప్తే వన్ సైడ్ చెప్తున్నాను, లేకపోతే నన్ను ఏదో వైసీపీ కోర్టు కానీ రకరకాలుగా చిత్రీకరిస్తున్నారు. అందులో నేను చెప్పకుండా మొత్తం అంతా నేను చెప్తాను. సమాధానాలు మాత్రం మీరు ఇవ్వండి. మొదటి 100 రోజుల్లో ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుంటుంది కూటమి ప్రభుత్వం. ఇది వాళ్ళే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినటువంటి వార్త అనమాట. వాస్తవంగా అయితే కనుక వాళ్ళు ప్రతి పేపర్కి ఇచ్చారు. అఫ్కోర్స్ సాక్షికి ఇవ్వలేదనుకుంటాను, నాకు తెలుసు. అది మొత్తానికి ఎలాగైతేనండి. కాబట్టి 100 రోజుల్లో మేం చేసినవి అని వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసుకుని అలాగే ఒక పత్రికలకు ఇచ్చినటువంటి న్యూస్ ఇది. అవ్వాతాతలకు పింఛన్ 4000 అయ్యింది. దివ్యాంగులకు 6,000 ఇస్తున్నారు. అదొకటి. తర్వాత అమ్మలాగా లక్షల మందికి ఆకలి తీరుస్తున్న అన్నా క్యాంటీన్ ఇది. తర్వాత నిరుద్యోగ యువత భవిష్యత్తుపై వెలుగు సంతకం మెగా డిఎస్సి. కష్టాల్లో ఆర్తుడిలా తోడు నిలిచాడు, వరదలపై విజయం సాధించేలా చేశాడు. ఇది హామీ కాదు, వాగ్దానం కాదు. తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో ప్రజల ఆస్తుల భద్రతకు భరోసా. తర్వాత రైతు బిడ్డకు తెలుసు రైతు కష్టం. 1,674 కోట్లు ధాన్యం కొనుగోలు, అలాగే బకాయిలు చెల్లింపు. ఇదండి 1 2 3 4 5 6 6 అయితే కనుక రాసుకోగలిగారు వీళ్ళు. అది కూడా ఆడిట్లో కూడాను. ఒకటి అన్నా క్యాంటీన్ లేదు అంటే వాళ్ళు ఇంకా కంప్లీట్ అవ్వలేదు. తర్వాత వరదల్లో విజయం. ఇది హామీ కాదు, వాగ్దానం కాదు. దాన్ని కూడా హామీల్లో భాగంగా చూపించుకున్నారనుకోండి. తర్వాత ప్రజల ఆస్తుల భద్రతకు భరోసా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. సర్లే వీళ్ళు చేసింది ఇదే అని ఇంతవరకే అని వీళ్ళు చెప్పుకోవడం జరిగింది. మరి గత ప్రభుత్వం ఏం చేసింది అనే దాని మీద వాళ్ళు కూడా ఒక నివేదిక ఇచ్చారు. ఏం చేసిందో చెప్తాను చూడండి. గత ప్రభుత్వం వాళ్ళు 6లో 2 తీసేస్తే 4 అయితే కనుక మేము చేసుకున్నామని చెప్పగలిగారు. 4 కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంప్లీట్ అవ్వాలి. ఇది వాస్తవం అండి. లేనిపోయింది ఏదో కల్పించి చెప్పడమో కట్టుకథలో కాదు, యథార్థం మాత్రమే చెప్పాను నేను. ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేసిందో వాళ్ళేం చెప్తున్నారు చూద్దాం. వృద్ధులు, వితంతువులు, గీత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలకు పెన్షన్ 2,250 రూపాయలకు పెంచారు. వికలాంగులకు 3,000కు వికలాంగులకు 3,000, డయాలసిస్ పేషెంట్లకు 10,000 పెన్షన్ను పెంచారు. ఇలా పెంచిన ప్రభుత్వాన్ని జూన్ 2019కి సంబంధించిన పింఛన్ను ఆ తర్వాత నెల జూలై 1న పంపిణీ చేశారు. ఓకేనండి. తర్వాత అదొకటి. ఉద్యోగులకు జూలై నుంచి 27% మధ్యంతర భృతి ఇచ్చారు. 2. తర్వాత 3.
అక్టోబర్లో వైఎస్ఆర్ రైతు భరోసా అమలు 56 లక్షల మంది రైతు కుటుంబాలకు పెట్టుబడి సాయం. 4 అక్టోబర్ 2 నుంచి గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థకు శ్రీకారం. 5 అన్ని శాఖల్లో పనిచేసే పారిశుద్ధ కార్మికుల వేతనాలు 18,000కు పెంచారు. 6 అంగన్వాడీ వర్కర్లు కార్యకర్తల వేతనాలు పెంచారు. 7 డ్వాక్రా యానిమేటర్లు రిసోర్స్ పర్సన్స్కు 10,000 గౌరవ వేతనం చేశారు. 8 మహిళల పేరు మీద ఉగాది రోజున ఇళ్ల పట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని రిజిస్ట్రేషన్ చేయించారు. 9 వచ్చే 4 ఏళ్లలో వైఎస్ఆర్ పేరుతో 25 లక్షల ఇళ్లు నిర్మాణం చేశారు. 10 జనవరి 26 నుంచి తెల్ల కార్డు ఉన్న ప్రతి తల్లికి అమ్మఒడి కింద 15,000 అందించారు. 11 సెప్టెంబర్ 1 నుంచి గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రతి గడప గడపకు నాణ్యమైన బియ్యంతో పాటు ఇతర సరుకులతో రేషన్ పంపిణీ జరిగింది. డోర్ టు డోర్ డెలివరీ, రేషన్ డెలివరీ. 11 అనుకుంటా. రాష్ట్రంలో 40,000కు పైగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖల మార్పు, అన్ని సౌకర్యాల కల్పన. రాష్ట్రంలో 40,000కు పైగా పాఠశాల రూపురేఖ అంటే నాడు నేడు. 12 తర్వాత నాణ్యమైన విద్య, ఫీజుల నియంత్రణకు విద్యా సంస్కరణల కమిటీ ఏర్పాటు. 13 ప్రైవేటు పాఠశాలలో 20% ఉచిత సీట్ల అమలు. 13 జూలై 8న వైఎస్ఆర్ పుట్టినరోజు రైతు దినోత్సవంగా నిర్వహణ. 14 తర్వాత 3,000 కోట్ల రూపాయలతో మార్కెట్ స్థిరీకరణ నిధి. 15 రైతులకు ఉచితంగా బోర్లు, అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాల్లోకి 200 రిగ్ల కొనుగోలు. ఎన్ని 14 15 వచ్చినట్టున్నాయి. తర్వాత 0 వడ్డీ అమలుకు శ్రీకారం. 15 ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం. 16 అగ్రిగోల్డ్ బాధితుల కోసం 1,150 కోట్లు. 17 ఈ ఏడాది ఇళ్ళు జాగాలు లేని ఆడపడుచులందరికీ ఇళ్ల స్థలాలు. 18 ఆసుపత్రుల అభివృద్ధికి ఎమ్మెల్యేల అధ్యక్షతన కమిటీలు. 18 108, 104 వాహనాల ఆధునికీకరణ. 19 తొలి బడ్జెట్ సమావేశాల్లోనే ఇచ్చిన హామీలకు చట్టబద్ధత. 19 బడ్జెట్ సమావేశాలను గుర్తుకొచ్చింది. ఇప్పటికి ఇంకా మనకి బడ్జెట్ అనేది ప్రవేశపెట్టాల. తర్వాత టెండర్ల అవినీతి అరికట్టేందుకు జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు. 19 ప్రైవేటు విద్యా సంస్థల నియంత్రణకు వేగంగా అడుగులు. 20 భూముల రీసర్వే, శాశ్వత హక్కుల కల్పనకు చట్టం రూపొందించారు. 21 శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటుకు చట్టం చేశారు. 22 బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు నామినేటెడ్ పనుల్లో 50% రిజర్వేషన్ చట్టం చేశారు. 13 బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు నామినేటెడ్ పదవుల్లో 50% రిజర్వేషన్ చట్టం చేశారు. 14 ప్రభుత్వ నామినేటెడ్ పనుల్లో మహిళలకు 50% రిజర్వేషన్ చట్టం చేశారు. 16 అనుకుంటా ఆఫ్కోర్స్. పరిశ్రమలు, ఫ్యాక్టరీలలో 75% స్థానికులకే ఉద్యోగాలు కల్పించేలా చట్టం చేశారు. 17 ఇంకా చాలా ఉన్నాయండి, లెంత్ అవుద్ది వీడియో కాబట్టి ఈ 17, 18 ఏదైతే ఒక 20 నేను చెప్పగలిగాను అనుకుంటున్నాను. ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా 100 రోజుల్లో ఫుల్ఫిల్ చేసినాయి. ఇది మీరు గమనించాలి. 100 రోజుల్లో ఏ ప్రభుత్వం ఎన్ని చేసిందని చెప్పా. నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 4 అంటే 6 ఆంధ్రజ్యోతి, ఈనాడు ఇలాంటి పెద్ద పెద్ద ప్రముఖ పత్రికల్లో యాడ్ ఇచ్చారు. ఈ రోజున ఆ యాడ్ ఇచ్చారంటే కనుక యాడ్లో ఇవ్వడానికే 6 పథకాలు మించలేవు. అంటే చేసినవి 100 రోజుల్లో స్టార్ట్ చేసినవి 6 మించలేవు. 4 దాంట్లో కూడాను వాస్తవంగా అయితే ఉన్నాయి. 100 రోజుల పరిపాలన నేను వైఎస్ఆర్సీపీ చదివాను, ఒక 20 దాకా చదివా. చదవడానికి టైంలు ఎంత అవుతుంది, వీడియోలు ఎంత అవుతుంది ఇంకా చదవలా. 100 రోజుల పరిపాలనలో చాలా మటుకు ఇంకా చేయడం జరిగింది. ఏదేమైనా సరే కనుక వాస్తవం, నీతి, నిజాయితీ నిక్కచ్చిగా ఉంటే కనుక చూసి వాళ్ళలో ఎవరైనా సరే ఖచ్చితంగా మీరు నీతికి నిజాయితీకి నిలబడితే కనుక అదే రకంగా కామెంట్ చేయండి. ఎందుకంటేనంటే ఏ పరిపాలన కరెక్ట్ కనిపించింది మీకు, 100 రోజుల్లో ఏ ప్రభుత్వం మంచిది, ఇంకా 2 ఆప్షన్ లేదండి. మీరు డ్యామ్ షూర్గా మీరు సమాధానం చెప్పొచ్చు ఏ ప్రభుత్వం మంచిది. రానున్న రోజుల్లో ఏ ప్రభుత్వం మంచిదని మీరు అనుకుంటున్నారు. మొత్తాన్ని మీరు చూస్తున్న మీరు అందరూ కూడా నేను అడిగిన ప్రశ్న మీకు సూటిగా గుచ్చుకుంటే కనుక సమాధానాలు చెప్పండి. మరి ముఖ్యంగా ఖచ్చితంగా లైక్ చేయండి. రాష్ట్రం మొత్తం తమ అభిప్రాయాలు ఈ వీడియోకి తెలియజేయాలి. ఓకే, చూస్తున్న మీకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.